ఓం నమో వెంకటేశాయ. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాదపద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ఈ ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం తలపెట్టినటువంటి మాస్టర్స్ అందరికీ, మరి యజ్ఞానికి చైర్మన్ అయినటువంటి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్కి, అమ్మగారికి, మళ్ళీ అలానే వైస్ చైర్మన్ అయినటువంటి సంగీత బాబు గారికి, మరి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరికీ, పిఎంసి డైరెక్టర్స్కి, మరి అలానే పిఎంసి ఛానల్ డైరెక్టర్స్కి, పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్స్ అందరికీ, మరి ఈ వేదిక ముందున్నటువంటి మహానుభావులందరికీ, వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 20 years అయిపోయింది. మరి ఈ యొక్క పిఎంసి ఛానల్లోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను రమ్మని చెప్పటం, నేను రావటం కరెక్ట్గా 2 months అయిందండి. 2 months నుంచి నేను ఇంటి దగ్గర లేనండి. పూర్తిగా హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ మొత్తం ప్రచారం చేస్తూ, ఆ తర్వాత లాస్ట్ మంత్ 19th నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర అడుగు పెట్టలేదండి. అంటే ఈ యొక్క యజ్ఞానికి ఇన్వైట్ చేయాల్సిందిగా మన జక్కా రాఘవరావు గారు, సంగీత బాబు గారు, మరి పిఎంసి ఛానల్ డైరెక్టర్స్ దగ్గర అయినటువంటి చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారు, వీళ్ళందరూ కూడా రామ్మోహన్, నువ్వు 23లో జ్యోతి పట్టుకుని 2 రాష్ట్రాలు తిరిగి వచ్చున్నావు. మరి అదేవిధంగా నువ్వు 2 రాష్ట్రాల వాళ్ళకి వీలైనంత వరకు ఈ యొక్క యజ్ఞానికి రావాల్సిందిగా, ఆహ్వానం చెప్పవలసిందిగా చెప్పినప్పుడు నేను ఎస్ అని చెప్పాను. అలా బయలుదేరి ఎంతోమంది మాస్టర్లు కలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మాస్టర్స్. మరి ఒక చిన్న మెరాకిల్, మరి ఇక్కడ నేను యజ్ఞానికి రావాలి అని చెప్పి నేను బెంగళూరులో ప్రచారంలో ఉన్నప్పుడు 4వ తారీఖు నాడు ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను, వాట్ ఈజ్ పత్రిజ్ అనేది. 4వ తారీఖు నాడు నేను రాయచూరులో ఉన్నాను. మా బావమర్తి ఫోన్ చేశాడు, ఫాదర్ ఒంట్లో బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, సీరియస్గా ఉంది, 20% పాల్స్ కొట్టుకుంటుంది అని చెప్పి అన్నారు. నేను వెంటనే రాయచూరు నుంచి హైదరాబాద్ బయలుదేరుతూ బస్సులో ఒక సంకల్పం చేసుకున్నాను. గురూజీ తిరుపతిలో యజ్ఞం తలపెట్టారు, మరి ఇక్కడ సేవ చేసుకున్న భాగ్యం కల్పించారు, మరి అంకులకి అక్కడ అలా ఉంది, మీరు ఇష్టం, మీరు ఏం చేస్తే నేను దేనికైనా సిద్ధమే ఉండా అని చెప్పి అన్నాను. మరి అలానే 4th నాడు ఆ ఐసీయూలో జాయిన్ అయ్యి 6 days ఉన్నారు. 9th రోజు జనరల్ వార్డులోకి మార్చేశారు, రూమ్లోకి షిఫ్ట్ చేశారు. మరి మా అంకుల్ని మేము అడిగాము, మేము తిరుపతి యజ్ఞం ఉంది, మరి మీరు వెళ్ళమంటే వెళ్తాం మామయ్య అంటే, మీరు దిగ్విజయంగా వెళ్ళమని చెప్పన్నారు. నవ్వు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. అలానే మరి ఈ 7 రోజులు కూడా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి టోటల్గా ఇన్ఛార్జిగా తీసుకోమని చెప్పేసరి కమిటీ సభ్యులందరూ కూడా నాకు టోటల్గా ఫ్రీడమ్ ఇచ్చారు. మాస్టర్స్ ఎలా ఉంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంత హ్యాపీ. ఇదంతా కూడా పత్రిజీ గ్రేట్నెస్, నాదేం లేదండి. మాస్టర్స్ అందరి సహకారంతో నేను అక్కడ ఒక నిమిత్త మాత్రుడిగా ఉన్నాను. మరి ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ. మన హైదరాబాద్ మాస్టర్ అయినటువంటి సురేష్ గారు కిచెన్లో టోటల్గా అక్కడ ఆయన ఫుల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలానే పుట్టపర్తి సత్యసాయి జిల్లా అయితే మన బచ్చల నాయుడు గారు, అలానే అనంతపురం జిల్లా అయినటువంటి శ్రీనివాస్ గారు, మరి ఆయన నార్త్ మొత్తం సుడిగాలి ప్రదర్శన చేస్తున్నటువంటి జనార్దన్ మాస్టర్ గారు డైనింగ్ ఇన్ఛార్జిగా, మరి ఇంకా ఎంతోమంది మాస్టర్ల సహకారంతో అద్భుతంగా జరిగింది. మరి ఆ కార్యక్రమానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మాస్టర్స్ మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరి ప్రసాదాలు ఏర్పాటు చేయబడినాయి. మరి ఆ గాంధీ భవన్కి వచ్చేసి కూడా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇంకొక విషయం అండి, మరి ఈరోజు మనం అక్కడ వంట కార్యక్రమాలు చేస్తున్నటువంటి దానికి నాకు ఈ బాధ్యత ఇవ్వగానే వెంటనే కొట్టాల ప్రభాకర్కి ఫోన్ చేశానండి. ప్రభాకర్, ఇక్కడ తిరుపతిలో మరి యజ్ఞానికి సంబంధించినటువంటి వంట పాత్రలు అవసరం ఉంది, మన దగ్గర ఎంత కెపాసిటీ తగ్గట్టు పాత్రలు ఉన్నాయి, మనకు ఒక 10,000 మంది వరకు వస్తారంటే ఒకటే చెప్పినాడు, బాబాయ్ మన దగ్గర 10,000 మంది సరిపడే పాత్రలు ఉన్నాయి, A to Z పాత్రలు అక్కడ చేర్చేస్తాను, ఒక్కటి కూడా నువ్వు బాడుకు తీసుకోవద్దని చెప్పన్నారండి. మరి ఈరోజు వారి ఇంటి దగ్గర ఉండేటువంటి జగ్గులు, మగ్గులు, బకెట్లు, వాష్ బేసిన్స్, వంట పాత్రలు, స్టవ్లు A to Z తీసుకొచ్చారంటే కార్పెట్స్తో సహా. ప్రభాకర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామండి. ఎందుకంటే ఈవేళ మన బాడుకు తీసుకోవాలంటే 10 లక్షల రూపాయలు అవుతాయి మాస్టర్స్. మరి విశాల హృదయంతో వారు ఇచ్చినటువంటి ప్రభాకర్ నేను కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి అలానే మీల్స్ ప్లేట్స్ కూడా మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ వారికి అడిగాము. ఆ ట్రస్ట్ సభ్యులు కూడా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు తీసుకెళ్ళండి మాస్టర్, మళ్ళీ తీసుకొచ్చి మాకు వాపస్ చెప్తే సరిపోతుంది అన్నారు. వారు మనకు 3,000 ప్లేట్లు అంగుళూరు వెంకటేశ్వరరావు గారు అండ్ టీం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఆ ట్రస్ట్ వారికి కూడా ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. మరి అలానే మనకి ఈ యొక్క 7 రోజులు
అన్నదానానికి రైస్ ఇచ్చినటువంటి గ్రేట్ మాస్టర్స్ విశాఖపట్నం అప్పల నాయుడు గారు, రెడ్డి నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా గట్టిగా క్లాప్స్ కొడతాం. మరి అలానే అనంతపురం సురేష్ గారు కూడా ఒక 25 బ్యాగులు పంపించారు. ఇంక ఎంతోమంది మాస్టర్లు ఎంతో కొంత ధన సహాయము మరి ఆ వస్తు రూపాయలు కూడా ఇచ్చున్నారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి అమ్మగారు చెప్పినట్టుగా మళ్ళీ ఇంకా రాబోయే 2 సంవత్సరాలు కూడా ఇక్కడ యజ్ఞం దిగ్విజయంగా చేసుకుందాము అమ్మగారి దివ్య ఆశీస్సులతోటి. థ్యాంక్ యూ. మనందరికీ అద్భుతంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ మనకు కావాల్సినట్లుగా ఎంతో అక్కడ శ్రమతో దీనికి ముందు స్టార్ట్ చేసే ముందు ఈయనకు 3 రోజుల నుంచి ఫీవరు. అట్లే చేశారు, ఫీవర్తోనే. పాల్వంచి హనుమంతరావు సార్కు ఫీవరే, అట్లే చేశారు. బాలకృష్ణ సార్కు బాలేదు, కానీ దేన్ని లెక్క చేయకుండా చేశారు. అయితే చక్కగా చేసినటువంటి వాళ్ళు వైష్ణవి క్యాటరర్స్. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. వైష్ణవి క్యాటరర్స్ ప్రసాద్ సారు శ్రద్ధ తీసుకొని వాళ్ళ గురించి మీరు చెప్తే బాగుంటుంది. వెంకటరెడ్డి గారు, వైష్ణవి క్యాటరర్స్ ప్రసాద్ వారు. మరి తిరుపతిలో యజ్ఞం అన్న తర్వాత మనకి క్యాటరింగ్ ఎవరు అని చెప్పేసి అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఆస్థాన పండితులు 2012 నుంచి కడతాల్లో వాళ్లే చేస్తారు. ఎన్ని లక్ష మంది వచ్చినా కూడా చేయగల క్యాపబుల్ పర్సన్స్ వాళ్ళు. హనుమంతరాజు గారు వాళ్ళు పిలిచి మాట్లాడారు. మరి అదేవిధంగా ఇక్కడ మెయిన్ పార్ట్నర్ ప్రసాద్ గారు, అలానే సెకండ్ పార్ట్నర్ వెంకటరెడ్డి గారు, ఇద్దరు కూడా వారి స్వీయ పర్యవేక్షణలో మరి ఈ రోజే వాళ్ళు సాయం మళ్ళీ రేపు పొద్దున మ్యారేజ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు 4 గంటలకు బయలుదేరి వెళ్ళారు. చాలా అద్భుతంగా చేశారా లేదండి మాస్టర్స్ వాళ్ళు? వారికి ఒకసారి కరతాళ దొరలతో వారి టీం అందరూ కూడా గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.